స్కూల్ షర్ట్‌నయితే మనం ఈ విధంగా ఐరన్ అయితే కంప్లీట్ చేసాము. ఇలా అయితే వచ్చేసింది చూడండి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా మనం ఫోల్డింగ్ కూడా నీట్‌గా ఇలా చేసుకుంటే చూడడానికి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి లోపల సైడ్‌లో కూడా మనం హ్యాండ్స్ అలాగే ఇక్కడ సైడ్స్ ఉంటాయి కదా! సైడ్స్‌ని కూడా నీట్‌గా ఐరన్ చేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాము. ఫైనల్లీ ఈ విధంగా అయితే మనము ఐరన్ అయితే కంప్లీట్ చేసి ఫోల్డింగ్ చేసుకున్నాము. అయితే ఈ వీడియో అయితే ఇంట్లో ఉండే మహిళలకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ చిల్డ్రన్స్ క్లాత్స్ అలాగే స్కూల్ యూనిఫామ్స్ అన్నీ ఐరన్ ఏ విధంగా చేసుకోవాలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ షర్ట్‌ని ఏ విధంగా ఐరన్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. ఈ వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న మహిళలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లల క్లాత్స్ ఉంటాయి కదా, స్కూల్ యూనిఫామ్స్, అవన్నీ ఏ విధంగా ఐరన్ చేయాలో చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి. ఎలా ఐరన్ చేయాలని స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనం టేబుల్ పైన ఈ విధంగా పరుచుకోవాలి క్లాత్‌ని. అంటే షర్ట్‌ని ఈ విధంగా పరుచుకోవాలి. ఇక్కడ సైడ్‌లో మనం స్టిచ్చింగ్ చేసి ఉంటాం కదా! ఆ స్టిచ్చింగ్ చేసిన పార్ట్ దగ్గర ఈ విధంగా అయితే ఐరన్ బాక్స్‌తోని నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఫోల్డ్స్ ఏం లేకుండా. ఈ విధంగా అయితే క్లియర్‌గా ఐరన్ చేసుకోవాలి చూడండి. రింకిల్స్ లేకుండా ఈ విధంగా. కింద పట్టీ ఉంది కదా! ఆ పట్టీని అలాగే మన బటన్స్ పట్టీని అలాగే కాజాల పట్టీని కూడా నీట్‌గా ఐరన్ చేసుకుంటే మనకు మెయిన్‌గా కనిపించే పార్ట్స్ అవే కాబట్టి మంచి లుక్ వస్తుంది. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే ఇంకొక టిప్ ఏంటంటే మనం ఐరన్ చేసేటప్పుడు వాటర్ స్ప్రే యూజ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది ఐరన్ అయితే. నేను ఈ వీడియోలో అయితే వాటర్ స్ప్రే అయితే యూజ్ చేయలేదండి. మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే వాటర్ స్ప్రే యూజ్ చేసుకొని చేసుకోండి, నీట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా పట్టీని అయితే ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఫోల్డ్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే ఐరన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు సైడ్‌లో స్టిచ్చింగ్ చేసి ఉన్న దగ్గర ఫోల్డ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటినైతే ఈ విధంగా క్లియర్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి ఐరన్ చేసేటప్పుడు మనం క్లాత్‌ని బట్టి ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ పైన డైరెక్ట్ ఐరన్ బాక్స్ అయితే పెట్టకూడదండి. దానికోసం అని చెప్పేసి మనం లోపల సైడ్‌లో బటన్ పట్టీది లోపల సైడ్‌లో ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే బటన్ పైన డైరెక్ట్ మనం హీట్ పెట్టామంటే బటన్స్ అనేటివి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెట్టొద్దు. ఇక్కడ చూడండి కాలర్‌ని అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి, ఫ్రంట్ సైడ్ నుంచి ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత దాన్నైతే రౌండ్ షేప్‌లోకి తీసుకురావాలి. అది ఏ విధంగా అని చెప్పేసి నేను చూపిస్తాను. ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ కాలర్ పార్ట్ ఉంది కదండీ! ఆ కాలర్ పార్ట్‌ని ఈ విధంగా నెక్ బ్యాండ్ వరకు ఈ విధంగా మడిచేసుకోవాలి. మడిచేసుకొని హ్యాండ్‌తో రబ్ చేసుకోవాలి. ఇది కొత్త షర్ట్ కాబట్టి ఇలా స్టిఫ్‌గా ఉంటుంది. పాత షర్ట్స్ అయితే ఆటోమేటిక్‌గా మనము మడిచే ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ విధంగా ఇలా మడుచుకున్న తర్వాత నెక్ బ్యాండ్ పైన ఈ విధంగా ఐరన్ చేసుకొని ఇలా రౌండ్ షేప్‌లోకి తిప్పుతూ ఐరన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక బటన్ పెట్టాం కదా! ఆ బటన్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి బటన్స్ ఉంటాయి కదా! అవి కూడా ఒకేసారి పెట్టేసుకోవాలి చూడండి చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా అయితే మనం మొత్తం పెట్టకపోయినా పర్లేదండి. 1 బై 1 ఒకటి వదిలేసి ఒకటైతే బటన్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా అయితే మనం బటన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఐరన్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ కాలర్‌నైతే ఈ విధంగా రౌండ్ షేప్‌లోకి తీసుకొస్తున్నాను. ఇలా మనం ఐరన్ బాక్స్ పెట్టుకొని రౌండ్‌గా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పితే మనకి రౌండ్ షేప్‌లోకి అయితే మారిపోతుంది ఈ విధంగా. ఇలా అయితే వచ్చేసింది. ఇలా నీట్‌గా రౌండ్‌గా ఉంటే మనకు చూడడానికి కూడా పర్ఫెక్ట్ లుక్‌లో కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్‌నైతే మనం ఐరన్ చేస్తాము. చూడండి ఈ విధంగా చేసినాం కదా! ఇప్పుడొచ్చేసి మనము హ్యాండ్స్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ హ్యాండ్స్ లోపల స్టిచ్చింగ్ వేసిన సైడ్ ఉంటుంది కదా! దాన్నైతే మనం ఇలా పెట్టుకొని ఫోల్డ్స్ లేకుండా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా పైనుంచి, అక్కడ కూడా ఫోల్డ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి ఇక్కడే. సింపుల్‌గా వెళ్ళిపోతాయి రింకిల్స్ అనేటివి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గర ఇలా పట్టుకొని ఇలా పెట్టుకొని క్రీజ్ లైన్ పర్ఫెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి.
చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మనం క్రీజ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. హ్యాండ్స్కి అయితే అక్కడ స్టిచ్చింగ్ పైనుంచి కూడా ఒకేసారి ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ వేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్లో కూడా పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ మనం షర్ట్ వేసుకున్న తర్వాత ఈ క్రీజ్ లైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకి చూడడానికి కూడా అంత నీట్గా ఉంటుంది. సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ని కూడా చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ లోపల సైడ్లో ఉన్న ఫోల్డ్స్ అన్నిటిని క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఈ విధంగా తీసుకొని క్రీజ్ లైన్ అయితే చేసేయాలి. అయితే ఇక్కడ మెయిన్గా ఐరన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, క్లాత్ని బట్టి మనం హీట్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాటన్ క్లాత్ అయితే మనం ఎంత హీట్ పెట్టినా కూడా ఐరన్ అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ నార్మల్ క్లాత్ అయితే కొంచెం హీట్ ఎక్కువ అయితే మన క్లాత్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ అనేది. అలా కాకుండా ఉండాలంటే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఐరన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ పైన అయితే ఐరన్ చేస్తున్నాను. ఈ విధంగా స్టెప్ బై స్టెప్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ ఫోల్డ్స్ అనేటివి స్టక్ అయిపోకుండా నీట్గా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే కంప్లీట్గా ఐరన్ చేసినాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పరుచుకోవాలి టేబుల్ పైన. ఫ్రంట్ సైడ్లో అయితే ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా సెంటర్ నుంచి ఎడ్జెస్కి అయితే మూవ్ చేసుకోవాలి ఐరన్ బాక్స్ని. ఈ విధంగా ఇలా మూవ్ చేసుకుంటే రింకిల్స్ అనేటివి వెళ్ళిపోతాయి. చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్లో అయితే మనం ఐరన్ చేస్తున్నాం కదా, ఈ ఫ్రంట్ సైడ్ని అయితే ఈ విధంగా మూవ్ చేసుకుంటూ అయితే ఐరన్ బాక్స్ని మూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సెంటర్ నుంచి సైడ్లోకి ఎడ్జెస్కి అయితే మూవ్ చేసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి రింకిల్స్ అనేటివి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్లో చేస్తున్నాం చూడండి. ఈ విధంగా బ్యాక్ సైడ్లో కూడా సేమ్ ఇదే విధంగా పరుచుకోవాలి. క్లాత్ని ఈ విధంగా పరుచుకున్న తర్వాత పైనుంచి అయితే ఇలా ఐరన్ చేసుకోవాలి. కింద పట్టీ ఉంది కదా, ఆ పట్టీ పైన అయితే కొంచెం ఎక్కువగా ఒత్తి చేసుకోవాలండి ఐరన్ అయితే. ఎందుకంటే అక్కడ కొంచెం తొందరగా అనగదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే తొందరగా నీట్గా అణిగిపోతుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక సైడ్ మడత పెట్టుకొని హ్యాండ్ని అయితే అదే విధంగా పెట్టేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ ఎంత మడత పెట్టుకున్నామో రెండో సైడ్ కూడా అంతే మడత పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఐరన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు పైనుంచి అయితే ఇలా చేసేసుకోవాలి ఫోల్డ్స్ లేకుండా. ఈ విధంగా ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే షర్ట్ ఐరన్ కంప్లీట్ అయిపోతుంది. మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఈ విధంగా పైన ఏమైనా ఫోల్డ్స్ ఉంటే ఇలా చేసుకోవాలి. మనకి ఫైనల్లీ ఈ విధంగా అయితే తయారైపోయిందండి షర్ట్ అయితే. చూసారు కదా, ఇక్కడ మనం కాలర్ అయితే ఈ విధంగా రౌండ్ షేప్లోకి తీసుకురావాలి. ఫ్రంట్ భాగంలో ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా నీట్గా ఉంచాలి. ఇక్కడ లోపల సైడ్లో కూడా చూపిస్తున్నాను చూడండి. మనము ఫోల్డింగ్ చేసినాం కదా, ఆ ఫోల్డింగ్ చేసింది కూడా మీకు తీసి చూపిస్తాను మళ్ళీ. చూడండి మనకి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఈ షేప్లోకి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ కింద పట్టి కూడా నీట్గా ఐరన్ చేసేసాము. స్టెప్ బై స్టెప్గా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.